Yes. So very good morning, my dear friends. మిత్రులందరికీ అలాగే ఆత్మీయులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఆరిక్యులర్ థెరపీ అంటే చెవి ద్వారా మనం ఎలా వైద్యం చేయవచ్చు అన్నది ఈ యొక్క థెరపీలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మీ అందరికీ ఆల్టర్నేటివ్ థెరపీస్ గురించి ఎంతో కొంత పరిచయం ఉండే ఉంటుంది. అలాగే మీలో ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా ఉండవచ్చు. అయితే ఆల్టర్నేటివ్ థెరపీస్లో మనకు తెలిసి ముఖ్యంగా ఆకుపంచర్ అని, రిఫ్లెక్సాలజీ అని, అందులో మళ్ళీ హెడ్ రిఫ్లెక్సాలజీ, ఫుట్ రిఫ్లెక్సాలజీ అని, సూజోక్ అని, అలాగే రకరకాల థెరపీస్ అనేవి కలర్ థెరపీ అని, మ్యాగ్నెట్స్ థెరపీ అని, తర్వాత కప్పింగ్ థెరపీ అని, ఇలాగ రకరకాల థెరపీస్ ఉన్నాయి. అందులో ఈ ఆరిక్యులర్ థెరపీ కూడా ఒకటి. అయితే మనకి ఈ ఆరిక్యులర్ థెరపీ ద్వారా ఏం చేస్తాం, ఎలా చేస్తాం అంటే మిత్రులారా, వెరీ సింపుల్. శరీరంలో లేదా శరీరానికి కానీ, మనస్సుకి కానీ, లేదా ఎమోషన్స్కి కానీ, ఇలా ఈ 3 రకాల సమస్యలకి కూడా మనం కేవలం చెవి ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది కొన్ని రకాల సీడ్స్తో, ప్రెషర్తో ఇవ్వచ్చు. ఫస్ట్ జనరల్గా 3 రకాల ట్రీట్మెంట్ చేయవచ్చు. ఒకటి ప్రెషర్తో ఇవ్వచ్చు, కేవలం చేతి వేలుతోటే, లేదంటే ఒక పెన్సిల్ తోటో, లేదా ఒక ప్రోబ్ తోటో ఉంటాయి. కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవి నేను తర్వాత చెప్తూ ఉంటాను. సో అలా ట్రీట్మెంట్ చేయవచ్చు. అలాగే స్టిక్కర్తో కూడా మనం కొన్ని రకాల, ఇప్పుడు నా క్లినిక్ వస్తే నేను ఆర్కులర్ థెరపీ చేయకుండా ఎవరిని పంపించను. ఎందుకంటే ఆర్కులర్ థెరపీలో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి. సో స్టిక్కర్స్ వేస్తాం. నీడిల్ చేసిన తర్వాత పంపించేటప్పుడు మళ్ళీ స్టిక్కర్స్ రోజు రావాల్సిన పని లేదు. స్టిక్కర్స్ వేసి పంపిస్తే ఆ స్టిక్కర్స్ వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకుంటా ఉంటే అన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా నీడిల్స్ కూడా చేయవచ్చు. అంటే ఒక సన్నని సూదులతో కూడా ఆ సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ దగ్గర మనం నీడిల్తో స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఆ సంబంధించిన ఆర్గాన్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. సరే, మొత్తానికి మనం ఈ ఆరిక్యులర్ థెరపీ అంటే, ఆరిక్యులర్ అంటే ఏం లేదు మిత్రమా, ఇయర్నే మనం ఆరిక్యులర్ అంటారు. ఈ ఆరిక్యులర్ అంటే చెవి ద్వారా అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలకి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సమస్యలకి కూడా మనం ఇన్స్టాంట్ నుంచి వెరీ ఫ్యూ సిట్టింగ్స్ వరకు మనం ఫలితాన్ని తీసుకురావచ్చు. సో కొన్ని సమస్యలకి ఇన్స్టాంట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే నా క్లినికల్ ప్రాక్టీస్లో నేనే ఆశ్చర్యపోయిన కేసులు కొన్ని ఉన్నాయి. నేనే నమ్మలేకపోయాను, మళ్ళీ చేశాను అదే పాయింట్స్ని. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట, అరే ఇంత ఇన్స్టాంట్గా పనిచేస్తుందా ఆర్కులర్ థెరపీ. అందుకే దీన్ని స్మార్ట్ థెరపీ, ఇన్స్టాంట్ థెరపీ అండ్ మైక్రో సిస్టమ్ థెరపీ అని అంటారు మిత్రమా. ఇప్పుడు నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమవుతుంది. సరే, ఇంతకీ ఆర్కులర్ థెరపీ అంటే మనం తెలుసుకున్నాం, చెవి ద్వారా రోగాన్ని గుర్తించడము, అలాగే ట్రీట్మెంట్ చేయడం, ఈ రెండు జరుగుతాయి. తర్వాత సార్, అసలు మాకు ఆర్కులర్ థెరపీ అంటేనే తెలియదు, ఇదెక్కడి నుంచి వచ్చింది, ఇన్ని థెరపీస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇదెక్కడి నుంచి వచ్చింది అని మీరు ఆలోచిస్తుంది. కానీ ఆర్కులర్ థెరపీ ఎప్పుడు వచ్చింది కాదు మీకు, ఇప్పుడు వచ్చింది కాదు ఆర్కులర్. మరి ఎప్పుడు వచ్చింది? దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే. దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలోనే ఈ యొక్క ఆర్కులర్ థెరపీని కర్ణభేదన చికిత్స అని పిలుచుకునేవారు. శుచి భేదన్ లేదా కర్ణభేదన్ చికిత్స అని అప్పటి నుంచే ఉండేది.
దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఆ తర్వాత ఈ విద్య మెల్లమెల్లగా ఇతర దేశాలకు వెళ్ళిపోయి, ఆ తర్వాత చైనాకు వెళ్ళిన తర్వాత చైనాలో దీని మీద మరింత రీసెర్చ్ చేసి దీన్ని టీసీఎంగా డెవలప్ చేయడం జరిగింది. అంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అని చెప్పి. సో ఈ రోజు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటే కేవలం ఆకుపంచర్ మాత్రమే అని అనుకుంటున్నారు మిత్రమా, కానీ కాదు. ఆకుపంచర్తో పాటు మోక్సిబిషన్, మెడిసిన్, కపింగ్, ఆరికులర్ ఇవన్నీ కలిపి దాన్ని టీసీఎం, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. సో అంటే ఈ విద్య ఎక్కడి నుంచి డెవలప్ అయింది? మన దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శుచి భేదన్ లేదా కర్ణ భేదన్ అనేటువంటి వైద్యంతో చేసేవారు. మీకు కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అంటే నిర్ధారణ కోసం రాజులు కర్ణకుండలాలు కదా, రాజులు కూడా చెవులు కుట్టించుకునేవారు. మంత్రులు, రాజులు, సామంతులు, అవునా? కానీ వారు కుట్టించుకునే ప్లేస్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉండేది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా, ఇప్పటికీ కూడా సహజంగా స్త్రీలకి ఇయర్ లోబులో అందరూ కుట్టించుకునే పాయింట్ ఏంటి? చెవి దగ్గర, చెవి లోబ్ దగ్గర కుట్టించుకుంటారు. ఇప్పుడు చెవి కుట్టించుకునే ప్లేస్ ని లోబ్ అంటారు, ఇయర్ లోబ్ అంటారు. ఆ లోబ్ దగ్గర కుట్టించుకుంటారు. కానీ మీరు కొందరు గమనిస్తే చెవి మధ్యలో కుట్టించుకుంటారు ఒక పోగు. చూసారా మిత్రమా? చెవి మధ్యలో ఒక 2-3 పోగులు కుట్టించుకుంటారు. ఇంకా మీరు ఇంకొంతమంది గమనిస్తే చెవి పైన ఒక పోగు ఉంటుంది చాలా మందికి. అలాగే మీరు గమనిస్తే చెవు మధ్యలో కూడా ఒక పోగు కుడతారు. ఇలా చెవిలో రకరకాల ప్లేస్లో కొన్ని పోగులు కుట్టించుకుంటారు. యాక్చువల్గా ఈ చెవి కుట్టించుకోవడం అంటే పోగులు, అంటే ఒక చిన్న సన్న తీగ, అది కాపర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా అవ్వచ్చు. అలా ఒక తీగ హోల్ ద్వారా కుట్టి ముడేయడం. ఇది ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ వృత్తి. వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో వచ్చే సమస్యలు ఏవైతున్నాయో అవి రాకుండా ముందుగానే చెవి దగ్గర ఆ సంబంధించిన పాయింట్ ని ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ ప్రొఫెషన్ లో వచ్చే సమస్యలు రాకుండా ముందుగానే నివారించబడతాయి. ఇంతటి మేధా సంపన్నులు మన భారతీయులు మీద, అవునా? సో ఈ విధంగా ఆర్కులర్ థెరపీ అనేది ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద నుంచే డెవలప్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఏమైంది అది అంటే ఒక అలంకరణగా మాత్రమే ఉపయోగపడుతుంది. సరే, అంతవరకైనా ఉపయోగపడుతుంది నయం. కానీ దీన్ని రీసెంట్ గా అంటే అరౌండ్ 19th సెంచరీ నుంచి 1957 ఆ టైంలో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక న్యూరో సర్జన్ అండ్ ఫిజిషియన్ డాక్టర్ పాల్ నాజిర్ అనేటువంటి ఒక డాక్టర్ ఈ ఆరికులర్ థెరపీ మీద స్టడీ చేయడం ప్రారంభించాడు. స్టడీ చేయడం ప్రారంభించి న్యూరలాజికల్ కేసెస్ అన్నింటికి కూడా ఆర్కులర్ థెరపీలో ద బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్న విషయాన్ని తెలుసుకొని అతడు స్టడీ చేయడం ప్రారంభించాడు, రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు, తన క్లినికల్ ప్రాక్టీస్ లో ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించాడు. మంచి సర్జరీ కేసెస్ ని కూడా ఆర్కులర్ థెరపీతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎవరు? డాక్టర్ పాల్ నాజిర్. సో ఈ విధంగా ఇంత మంచి సబ్జెక్ట్ ని తన ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత డబ్ల్యూహెచ్ఓకి రికమెండ్ చేయడం జరిగిందనమాట. అంటే తన ఒక డాక్యుమెంటేషన్ చేసి డబ్ల్యూహెచ్ఓకి రిప్రజెంట్ చేశారు. అప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఏం చేశారు? ఆసియాలో, ఆఫ్రికాలో, అలాగే యూరోపియన్లో ఒక కమిటీస్ని ఏర్పాటు చేసి దాని మీద స్టడీ చేయడం ప్రారంభించారు. అలా స్టడీ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వారు కొన్ని పాయింట్స్ని
సైంటిఫికల్ గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అలా మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇతడు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడు కదా ఫ్రెండ్స్, ఈయన ఇందాక నేను చెప్పిన డాక్టర్ పాల్ నాజిర్. హీఈస్ అ ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ who invented the auricular therapy. Yes, my dear. అయితే రైట్. సో ఇప్పుడు చూడండి, మీకు కనబడుతుంది కదా స్క్రీన్. డాక్టర్ పాల్ నాజర్, a neurophysician in Lyons, France, first presented his observations of the somatotopic correspondence అంటున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను. somatotopic correspondence of the auricle. He was considered the father of auricular therapy. He originated the concept of an inverted fetus on the external ear. సో సొమాటోటాపిక్ కరెస్పాండెన్స్ అంటే ద ఇన్వర్టెడ్ ఫీటస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్. అంటే ఒక తల్లి గర్భంలో శిశువు ఎలా తలకిందులుగా ఉంటాడో అలా తల్లి గర్భంలో తలకిందులుగా ఉన్నటువంటి శిశువు ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే ఆకారంలో మన ఇయర్ అనేది ఉంటుంది అన్నది ఈయన సైంటిఫికల్ గా ప్రూవ్ చేయడం జరిగింది. Then the next point చూడండి. In 1990, WHO meeting in Lyons, France, doctors from Asia, Europe and America agreed to finalize the standardization of names of auricular anatomy. And 1990లో WHO వాళ్ళందరూ అలాగే కొన్ని కంట్రీస్ కి కలిపినటువంటి డాక్టర్స్ అందరూ కలిసి దీన్ని ఆరిక్యులర్ అనాటమీలో కొన్ని పాయింట్స్ ని వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. And then finally, in 1990, the Director General of WHO proclaimed to an international gathering that auricular acupuncture is probably the most developed and the best documented scientifically of all the microsystems of acupuncture and is the most practical and widely used. చూడండి మిత్రమా ఏమని చెప్తున్నారు అంటే WHO ప్రకారంగా దీన్ని సైంటిఫికల్లీ వరల్డ్ వైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆకుపంచర్ మొడాలిటీ కింద, ఆరిక్యులర్ మెడిసిన్ కింద దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అంత సైంటిఫికల్ థెరపీ. ఈవెన్ ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఈవెన్ బాటిల్ ఫీల్డ్ లో కూడా అంటే యుద్ధ భూములలో కూడా ఆకుపంచర్ తో పాటు ముఖ్యంగా ఆర్క్యులర్ థెరపీని యూజ్ చేస్తున్నారు యుద్ధ సమయాల్లో కూడా. ఎందుకు? ఆరిక్యులర్ థెరపీలో ఏమవుతుంది అంటే కొన్ని పాయింట్స్ ఇన్స్టాంట్ లో పెయిన్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మెడిసిన్ కంటే ఫాస్ట్ గా ఈ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఎందుకు అంత ఇన్స్టాంట్ గా పనిచేస్తాయి అనేది మనం మళ్ళీ తెలుసుకుందాం. సో దిస్ ఇస్ ట్రెడిషనల్ అండ్ సైంటిఫికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆరిక్యులర్ థెరపీ, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. సో ఇకపోతే మరి ఆరిక్యులర్ థెరపీ, ఈ థెరపీ చేయడం ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి, ఇది చేయించుకోవడం ద్వారా మనకి అడ్వాంటేజెస్ ఏంటి లేదా లాభాలు ఏంటి? సో ఫ్రెండ్స్, మీరు ఇతర ఏ థెరపీస్ చేయించుకున్నా సరే ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళకి చేతులకి ట్రీట్మెంట్ చేసినప్పుడు మీరు మీ పని చేసుకోవడంలోనో లేదా నడవడంలోనో ఇబ్బంది కలగవచ్చు. అలాగే చెవికి ట్రీట్మెంట్ చేస్తే మీకు ఏ పని చేయనా మీరు చేసుకోవచ్చు. అలాగే మీరు ఒక వారం రోజుల నుంచి దాదాపు 20 రోజుల వరకు కూడా ఆ స్టిక్కర్స్, ప్రెస్ స్టిక్కర్స్, నీడిల్ ఏమంటారు, సీడ్ స్టిక్కర్స్ అంటారు. ఆ సీడ్ స్టిక్కర్స్ మీరు 10 days నుంచి 1 week, 3 days నుంచి 20 days వరకు ఉంచుకోవచ్చు. అంటే మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్త్రీలకి కానీ
లేదా పురుషులకు కానీ బాడీలో ట్రీట్మెంట్ చేయడం కన్నా చెవులో ట్రీట్మెంట్ చేయడం అన్నది కొంచెం సేఫ్ అండ్ అలాగే ఏ ఇబ్బంది ఉండదు కదా. సో కాబట్టి కొన్ని రకాలుగా చూసినప్పుడు మనం ఏ వయసు వాళ్ళకైనా సరే చెవిలో ట్రీట్మెంట్ చేయడం మనకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ అ బెస్ట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా బెస్ట్. అలాగే రిజల్ట్ ఓరియంటెడ్గా చూస్తే నేను నా ఎక్స్పీరియన్స్లో ఆర్గులర్ థెరపీ అంత ఫాస్ట్ రిజల్ట్స్ నేను నా క్లినికల్ ప్రాక్టీస్లో ఇంకా దేంట్లో చూడలేదు మీకు. సో అందుకోసమే నేను ముందే చెప్పాను, ఇన్స్టాంట్ అంటే అన్ని కేసెస్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత నేను లాస్ట్ చెప్తాను. ముఖ్యంగా పెరాలసిస్ అండ్ న్యూరలాజికల్ కేసెస్లో సింగిల్ సిట్టింగ్లో పెరాలసిస్ తగ్గి ఓన్గా డ్రైవ్ చేస్తున్నటువంటి 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సింగిల్ సిట్టింగ్లో. అలాగే ఇంకా కొన్ని కేసెస్లో కొన్ని నెలలు కూడా పడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, స్టిల్ నేను ఇంకా దీని మీద, ఎందుకంటే నాకు ఈ థెరపీ అంటే ఎంత ఇష్టం అంటే, మన ఇంట్లో లాస్ట్ చిన్న పిల్లల్లో లాస్ట్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాడి మీద, అందరికంటే చిన్నోడి మీద కొంచెం గారాబము, కొంచెం ప్రేమ, కొంచెం అన్నీ ఎక్కువ ఉంటాయి కదా మిత్రమా. అలాగా నా క్లినిక్లో నా ఇంట్లో ఈ ఆర్గులర్ థెరపీ అనేది మా ఇంట్లో చిన్నోడు లాంటిది అన్నమాట. సో మా ఇంట్లో చిన్నోడు మా బాబు, వాడికంటే చిన్నోడు ఇది. ఎందుకంటే దీన్ని అంత గారాభంగా, అంత ప్రేమగా, అంత సైంటిఫికల్గా దీన్ని ఎప్పుడు కంటిన్యూస్గా నేను రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. అందుకే నేను చెప్తాను, నా క్లినిక్ వచ్చిన వాళ్ళకి చెవుకి ట్రీట్మెంట్ చేయకుండా నేను పంపించాను. ఎందుకంటే చిన్నోడికి ట్రీట్మెంట్ చేస్తే ఏదో ఒక రిజల్ట్ రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. ఈవెన్ ఇప్పుడు మన క్లినిక్లో ఇప్పుడు మీలో మీరు ఎంతమంది అయితే మనలో ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో, మీరు ఇన్స్టాంట్గా నా దగ్గర ఆర్కులర్ థెరపీ చేయించుకొని, సార్ ఆర్కులర్ థెరపీ చేయించుకోగానే నాకు ఇమ్మీడియట్గా రిజల్ట్ తెలుస్తుంది అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మీలో. సో ఇంత అడ్వాంటేజెస్ ఆర్కులర్ థెరపీ చేయించుకోవడం ద్వారా. సో ఏ ప్రాబ్లం లేదు మనకి. అండ్ మోర్ ఓవర్, దెర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్. దెర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ సైడ్ బెనిఫిట్స్. అవునా ఫ్రెండ్స్? అంటే మెయిన్ బెనిఫిట్స్ ఎలాగో ఉంటాయి. మెయిన్ బెనిఫిట్స్ ఏ పర్పస్ తో ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ బెనిఫిట్ ఎలాగ ఉంటుంది, ఎక్స్ట్రా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, చెవిలో ఒక హార్ట్ పాయింట్ దగ్గర ఒక నీడిల్ వేసామనుకోండి, ఒకటే ఒక నీడిల్ ఎక్కడ, చెవిలో హార్ట్ రిప్రజెంట్ చేసేటువంటి పాయింట్ దగ్గర వేస్తే, దట్ ఈస్ ఓన్లీ వన్ పాయింట్. బీపీ ఎక్కువ ఉన్నా చూసుకుంటుంది, బీపీ తక్కువ ఉన్న ట్రీట్మెంట్ అవుతుంది. అయిందా ఫ్రెండ్స్? రెండింటికి అయిందా? మూడవది, హార్ట్ లో బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, అవునా. నెక్స్ట్, హార్ట్ పాల్పిటేషన్, గుండె దడ, దానికి ట్రీట్మెంట్ అవుతుంది. ఎన్ని నీడిల్స్ వేసాం మనం? ఒక్క నీడిల్. నెక్స్ట్, అది కాకుండా ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు, అది ట్రీట్మెంట్ అవుతుంది. యాంగ్జైటీ, దానికి ట్రీట్మెంట్ అవుతుంది, అవునా. అలాగే ఎప్పుడు మూడిగా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉంటారు కొందరు, అది ట్రీట్మెంట్ అవుతుంది. చూసారా మిత్రమా, ఒక పాయింట్ వేస్తే ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది చూడండి, ఒకటే ఒక పాయింట్. అలా ఆర్కులర్ థెరపీ చేయడం ద్వారా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అంటే మీరు ఇన్ ద సెన్స్ ఎవరైతే ప్రాబ్లమ్స్తో వస్తారో, మహా అంటే 2, 3, 10, 20 ప్రాబ్లమ్స్తో వస్తారు, 2, 3 లేదా 4, 5 ప్రాబ్లమ్స్తో వస్తారు. కానీ మేము చేసే ట్రీట్మెంట్, ఒక ఆర్కులర్ థెరపిస్ట్ చేసే ట్రీట్మెంట్, మేము చేసి ఒక 4, 5 నీడిల్స్ పెట్టామంటే దాదాపు కొన్ని వందల అనారోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ అయిపోతుంది. అంత అడ్వాంటేజ్ ఆర్కులర్ థెరపీలో ఉంటుంది. సో రైట్, మరి దీని యొక్క సైంటిఫిక్ అప్రోచ్ ఏంటి? ఇందాక నేను చెప్పడం జరిగింది, యాజ్ పర్ ఎంతో మంది డాక్టర్స్, కొన్ని కంట్రీస్, అమెరికా, యూరప్, సో అండ్ ఇండియా, ఇలాగ ఎంతో మంది ఎన్నో కంట్రీస్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కలిసి డబ్ల్యూహెచ్ఓతో రికగ్నైజ్ సైంటిఫికల్ గా అప్రోచ్ చేసినటువంటి ట్రీట్మెంట్ ఇది.
సో మరి దీని యొక్క సైంటిఫికల్ అప్రోచ్ ఏంటి అంటే, సో ఫ్రెండ్స్, రెండు విషయాలు చెప్తాను ఈ రోజు నేను. అంటే చాలా ఉన్నాయి, బట్ మనకు సమయం సరిపోదు. రెండు విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, ఇయర్ ఇయర్ కి డైరెక్ట్ గా నర్వస్ సిస్టమ్ ఇస్ ఫుల్లీ కనెక్టెడ్ విత్ నర్వస్ సిస్టమ్. మై డియర్, ఇయర్ నర్వస్ సిస్టమ్ తో అంటే అటు క్రేనియల్ నర్వ్స్ కానీ, వేగస్ నర్వ్ కానీ, ట్రైజెమినల్ నర్వ్ కానీ, గ్రేటర్ అండ్ లెసర్ ఆక్సిపిటల్ నర్వ్స్ కానీ అద్భుతంగా కనెక్ట్ అయి ఉంది రిఫ్లెక్స్ ఆర్గాన్ ఇయర్. మై డియర్, అందుకే ఇయర్ టచ్ చేసామా రిజల్ట్ వస్తుంది, ఎంతో కొంత రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అలాగా మీకు పెయిన్ కండిషన్స్ లో కానీ, అలర్జీ కండిషన్స్ లో కానీ, ఆర్గాన్ కండిషన్స్ లో కానీ, అలాగే ఎనీ ఎనీ రిలేటెడ్, ఈవెన్ డయాబెటీస్ లో కానీ, బీపీలో కానీ, వీటన్నిటికి కూడా ద బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది ఆర్గోథెరపీ. ఈవెన్ మా అమ్మగారికి హార్ట్ ఈఎఫ్, ఎజాకులేషన్ ఫంక్షన్ రేట్ 30కి పడిపోతే విత్ ఇన్ 1 month లో దాన్ని 46 వరకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆర్గోథెరపీ. సో ఇంత అక్యురేట్ గా మనకి ఆర్గోథెరపీ అనేది హెల్ప్ అవుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ రిమోట్ కంట్రోల్ టు ద నర్వస్ సిస్టమ్. మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే సైంటిఫికల్ గా ఏమంటున్నారంటే న్యూరో మాడ్యులర్ ట్రీట్మెంట్ ఆర్ న్యూరో మాడ్యులర్ కాన్సెప్ట్ అంటున్నారు. అంటే ఉదాహరణకి ఎలా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్విచ్ ఉంది, అక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అవునా మిత్రమా? బట్ మధ్యలో వీటన్నిటిని, ఈ స్విచ్ ని, ఈ ఫ్యాన్ ని, కరెంట్ ని రెగ్యులేట్ చేస్తున్నటువంటి ఒక మీటర్ అనేది మన ఇంట్లో ఒక దగ్గర ఉంటుంది, అవునా? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్, మనం మన ఫ్రెండ్స్ తోటో రిలేటివ్స్ తోటో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి వినపడుతుందా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా వాళ్ళకి వినపడదు. మనం మాట్లాడిన మాటలు మ్యాగ్నెట్ రిసీవ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గా మార్చి, మనం మాట్లాడిన సౌండ్ వేవ్స్ ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గా మార్చి త్రూ సిగ్నల్స్ ద్వారా మనకు నియర్ బై ఉన్నటువంటి టవర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నామో వాళ్లకు నియర్ బై ఉన్నటువంటి టవర్ కి కనెక్ట్ చేస్తుంది మిత్రమా. ఓకే, అక్కడి నుంచి వాళ్ళకి నియర్ బై ఉన్నటువంటి సిగ్నల్ టవర్ ఎక్కడైతే ఉందో అక్కడికి ట్రాన్స్ఫార్మర్ చేసి తిరిగి అక్కడి నుంచి ఆ ఆ సిమ్ తో కనెక్ట్, ఆ నెంబర్ తో కనెక్ట్ అయిన సిగ్నల్స్ కి అదే వేవ్స్ ని పంపిస్తూ కరెక్ట్ గా మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని తిరిగి సౌండ్ వేవ్స్ గా చేంజ్ చేసి బాగున్నావా అంటే బాగున్నాను, తిన్నావా అంటే తిన్నాను, అంటే ఇంత ప్రాసెస్ అలా ఈ మధ్యలో జరుగుతుంది మిత్రమా, అవునా? ఇంకొక విషయం చూడండి ఇందులో ఏముందో. ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలో ఇంకెంతమంది ఫోన్ మాట్లాడట్లేదు? సరే, ప్రపంచంలో మనకెందుకులే, మన ఏరియాలో, అదే ఏరియాలో కొన్ని వేల మంది ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, అట్లీస్ట్ కొన్ని వందల మంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, అవునా మిత్రమా? అవునా కదా? మరి అదే టవర్ మనకు మాట్లాడిన సిగ్నల్స్ ని కరెక్ట్ గా మనకు అందిస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి అందించిన సిగ్నల్స్ వాళ్ళకే అందిస్తుంది. పొరపాటు అంత గజిబిజి అయింది అనుకోండి సిగ్నల్స్, ఒక్క మాట వినపడదు, అలాగే ఒక్క మాట అర్థం కాదు, అవునా కాదా? ఇలా ఎక్స్టర్నల్ సిగ్నల్స్ ఇంత అక్యురేట్ గా పనిచేస్తే మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ సిగ్నల్స్ ఇంకెంత అద్భుతంగా పనిచేస్తాయి. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? సో ఇది ఇంత అద్భుతంగా పనిచేస్తుంది మన ఆరిక్యులర్ నర్వస్ సిస్టమ్ పార్ట్స్. ఇక మీకు ఇంకొక కాన్సెప్ట్ చూపిస్తాను, ఎంబ్రియోలాజికల్ పర్స్పెక్టివ్ అంటారు. ఇప్పుడు
ఎవరైతే ఈ ఆర్కులర్ థెరపీకి ఫాదర్ ఆఫ్ ఆర్కులర్ థెరపీ అని చెప్పబడుతున్నారు అంటే డాక్టర్ పాల్ నాజిర్. అవునా? సైంటిఫికల్లీ హీ ఈజ్ ఇన్వెంటెడ్ దీన్ని చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు? ఇది తల్లి గర్భంలో ఇన్వర్టెడ్ ఫీటస్ గా ఉన్నటువంటి రిజెంబుల్ చేస్తుంది ఇయర్ అని చెప్పాడు. అయితే ఫ్రెండ్స్, తల్లి గర్భంలో ఎప్పుడైతే ఒక ఎగ్, ఓవం, అలాగే ఒక స్పర్మ్ ఈ రెండు కలిసిపోయిన తర్వాత అది ఒక ఎగ్ లేదా జైగోట్ కింద అంటే ఒక గర్భం దాల్చడం అనేది ప్రారంభమవుతుంది. అవునా మిత్రులారా? ఎస్, దాన్ని జైగోట్ అంటారు. ఈ జైగోట్ ఏం చేస్తుంది అంటే ప్రైమరీలో బేసిక్ లెవెల్లో 3 లేయర్స్ గా ఫామ్ అవుతుంది. ఏ మిత్రమా? 3 లేయర్స్ గా ఫామ్ అవుతుంది. దాన్నే ప్రైమరీ జర్మ్ లేయర్స్ అంటారు మిత్రమా. ఈ ప్రైమరీ జర్మ్ లేయర్స్ ఏం చేస్తాయి? ఈ 3 లేయర్స్ ఏం చేస్తాయంటే మన భాషలో చెప్పాలంటే లోపలి పొర, మధ్య పొర, బయటి పొర, ఇలా 3 పొరలుగా తయారవుతుంది గర్భంలో. బేసిక్ ఫస్ట్ వీక్ 4 వీక్స్ ఆ రేంజ్ లో. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 3 లేయర్స్ 3 బాధ్యతల్ని తీసుకుంటుంది. అంటే దీన్ని సైంటిఫికల్ గా చెప్పాలంటే ఎక్టోడర్మ్ పైన ఉన్నది, బయట ఉన్నది, మధ్యలో ఉన్నది మెసోడర్మ్, లోపల ఉన్నది ఎండోడర్మ్ అంటారు. ఎండోడర్మ్. ఇవి ఏం చేస్తాయి అంటే ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి, ఒక నిమిషం. మీకు చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 1 సెకండ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది తల్లి గర్భం అనుకోండి. ఈ తల్లి గర్భంలో పైన చూడండి ఎక్టోడర్మ్ అని ఉంది పైన. ఈ ఎక్టోడర్మ్ చూడండి, తర్వాత మధ్యలో రెడ్ కలర్ తో ఉన్నది మెసోడర్మ్ అండ్ ఎల్లో కలర్ తో ఉన్నది ఎండోడర్మ్. అంటే జస్ట్ అలా కలర్స్ ఉండవు తల్లి గర్భంలో, బట్ మనకు గుర్తించడానికి, ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈ విధంగా 3 కలర్స్ ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, ఈ 3 లేయర్స్ ఏం చేస్తాయో నేను ఇంకా మీకు క్లియర్గా ఇక్కడ చూడండి. పైన బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఎక్టోడర్మ్ చూడండి ఏం చేస్తుంది? ఎడ్రినల్, మెడుల్లా, సెంట్రల్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, స్కిన్ అండ్ అపెండేజెస్. అంటే బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ కి సంబంధించినటువంటి, అలాగే స్కిన్, చర్మానికి సంబంధించినటువంటి ఆర్గాన్స్ తయారు చేసే బాధ్యత ఈ ఎక్టోడర్మ్ అనే జర్మ్ తీసుకుంటుంది మిత్రం. నెక్స్ట్ రెడ్ కలర్ లో ఉన్నటువంటి మెసోడర్మ్ చూడండి, కిడ్నీస్ అండ్ యూటరస్, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, బోన్, కార్టిలేజ్, మజిల్స్, వాస్కులేచర్, లింఫాటిక్స్, స్ప్లీన్ అండ్ అడ్రినల్ కార్టెక్స్. సో ఇన్ని రకాల ఆర్గాన్స్ ని ఆ జైగోట్, ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ అండము ఈ విధంగా మెల్లమెల్లగా ఆర్గాన్స్ ని ఫామ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎల్లో కలర్ లో ఉన్న ఎండోడర్మ్ అనే జర్మ్ చూడండి ఏం చేస్తుంది? జిఐ ట్రాక్ అంటే మౌత్ టు యానస్ వరకు, లివర్, ఎండోక్రైన్ సిస్టమ్, రెస్పిరేటరీ ట్రాక్, బ్లాడర్, యురేత్రా, ఇవన్నిటిని కూడా ఇది తయారు చేసుకుంటుంది. అంటే చూడండి మిత్రమా, ఈ 3 జర్మ్ లేయర్స్ కలిపి శరీరంలో ఉన్నటువంటి 3 రకాల ఆర్గాన్స్ అంటే బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, స్కిన్ ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. అలాగే జిఐ ట్రాక్, మజిల్స్, బోన్స్ అన్నిటిని కలిపి ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. అలాగే ఎండోక్రైన్ సిస్టమ్స్ వీటన్నిటిని కలిపి, లివర్ వీటన్నిటిని కలిపి ఇంకొక లేయర్ ఫామ్ చేస్తుంది, తయారు చేస్తుంది. ఈ 3 లేయర్స్ కలిపి ఇవన్నీ ఆర్గాన్స్ ని రోజు రోజుకి ఇవన్నీ కలిపి తయారు చేస్తూ ఉంటాయి. అవునా మిత్రులారా? సో ఇదే ఇమేజ్ ని నేను ఇంకొక ఫామ్ లో చూపెడతాను. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి. ఎస్. సో ఇక్కడ చూడండి మిత్రం, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఎక్టోడర్మ్ అంటే బయట, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మెసోడర్మ్ మజిల్, స్కెల్టన్ అండ్ కిడ్నీ, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఎండోడర్మ్ ఎండోక్రైన్ గ్లాండ్స్, లంగ్స్, డైజెస్టివ్ ట్రాక్ అండ్ లివర్. ఈ విధంగా ఫామ్ అవుతున్నటువంటి
ఈ ప్రైమరీ జర్మ్ లేయర్స్ అనేటువంటివి ఇయర్ లో కూడా ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్కులర్ థెరపీ, మై డియర్ ఫ్రెండ్స్, అండ్ దట్ ఈస్ ద వండర్ ఆఫ్ ఆర్కులర్ థెరపీ, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఆర్కులర్ థెరపీలో నేను చూపిస్తాను. ఎస్, ఇది అంటే నర్వస్ సిస్టమ్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంది అని చూపెట్టడానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఈ యొక్క లోబ్ ఏరియా, సరే, ఈ యొక్క లోబ్ ఏరియా ఇది, అలాగే హెలిక్స్ ఏరియా, ఇక్కడ ఈ హెలిక్స్ ఏరియా అంటే ఈ ఏరియా అంతా, ఈ ఏరియా అంతా ఇది హెలిక్స్ ఏరియా, ఇది లోబ్ ఏరియా, ఇది ఎక్టోడర్మ్. అలాగే మధ్యలో ఉన్నది మెసోడర్మ్, మధ్యలో ఉన్న ఏరియా. అలాగే ఇక్కడ లోపట ఉన్నది ఎండోడర్మ్. ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే ద సైంటిఫికల్ అప్రోచ్ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోడర్మ్ తో ఏ ఆర్గాన్స్ అయితే తయారయ్యాయో, ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి కొంచెం, ఒక్క నిమిషం. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎండోడర్మ్ లాస్ట్ గురించి చూసారా, ఎండోడర్మ్ అంటే లోపటి పొర. లోపటి పొరలో ఏమవుతుంది, ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ లంగ్స్, డైజెస్టివ్ ట్రాక్ అండ్ లివర్. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లివర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది చెవిలో ఉన్నటువంటి ఎండోడర్మ్ జర్మ్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఉదాహరణకి కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మెసోడర్మ్ జర్మ్ లో ఆర్కులర్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఉదాహరణకి హెడ్ కి, బ్రెయిన్ కి, నర్వస్ సిస్టమ్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది ఎక్టోడర్మ్ లేయర్ లో ఆర్కులర్ లో రిప్రజెంట్ చేస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? అంటే శరీరంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడ ఈ ఇయర్ లో ఆ లేయర్ లో రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ కలర్ చేంజ్ అవ్వడము, సెన్సిటివ్ అవ్వడము, లేదా హార్డ్ అవ్వడము, లేదా రెడిష్ రావడము, బ్లాకిష్ అవ్వడము జరుగుతుంది. అంటే ఆర్కులర్ థెరపీ ప్రాక్టీస్ లో, క్లినికల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ లో తెలుస్తుంది. ఒక్కొక్క దగ్గర నీడిల్ దిగదు మిత్రమా. ఏమంటున్నారు సార్ మీరు, నీడిల్ దిగకపోవడం ఏంది అని మీరు అనొచ్చు. ఎస్, నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తాను. కొన్ని పాయింట్స్ దగ్గర నీడిల్ వంగిపోతుంది కానీ దిగదు, అంత హార్డ్ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? చెవిలో ఒక చిన్న నీడిల్ వేస్తే ఇటు నుంచి అటు దిగిపోవాలి, అవునా కదా మీకు? అంత సున్నితంగా ఉంటుంది చెవు, కానీ నీడిల్ పెట్టి కూర్చున్నా కూడా నీడిల్ వంగిపోతుంది. అప్పుడు మేము తీసి మళ్ళీ పక్క నుంచి వేస్తాం నీడిల్, అంత హార్డ్ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? బికాస్ ఆ హార్డ్ ఎక్కడైంది, ఎక్టోడర్మ్ లో అయిందా, మెసోడర్మ్ లో అయిందా, ఎండోడర్మ్ లో అయిందా? అంటే అది ఏ ఆర్గాన్ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తుంది? ఇంత అడ్వాంటేజ్, ఇంత సైంటిఫికల్ అప్రోచ్ ఆర్కులర్ థెరపీలో ఉంది మిత్రమా. అది ప్రాక్టీస్ లో తెలుస్తుంది, అవునా మిత్రమా? సో ఇలాగా డైరెక్ట్ గా ఆరికులర్ లో మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఆరికులర్ లో రిప్రజెంట్ చేస్తుంది, అంటే చూపిస్తుంది. ఎక్కడో హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ చూపిస్తుంది మిత్రం. లివర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ చూపిస్తుంది. అలాగా బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా. సో ఇంత సైంటిఫికల్ అప్రోచ్ ఉంది మిత్రమా. ఇక నెక్స్ట్ అంటే ఇలాగా చెప్పుకుంటూ పోతే సబ్జెక్ట్ అయిపోదు మిత్రమా. ఇట్ టేక్స్ డేస్ పడుతుంది, రోజులు పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం టీసీఎం కాన్సెప్ట్ కనుక తీసుకుంటే, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో తీసుకున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకి చెవిలో స్మాల్ ఇంటెస్టైన్ కానీ, ట్రిపుల్ వార్మర్ కానీ, జీబీ కానీ, ఇవి మనకి స్టమక్ కానీ, ఇవన్నీ చెవి దగ్గర ఎక్స్టర్నల్ గా కనపడేటువంటి మెరిడియన్స్ మిత్రం. కానీ ఇంటర్నల్ గా ఆల్ ది 12 మెరిడియన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ది ఇయర్ అని చెప్పేసి టీసీఎం స్క్రిప్చర్స్ చెప్తున్నాయి మనకి. అవి మనం మళ్ళీ చూద్దాం ఎలా చెప్తున్నాయని.
నెక్స్ట్, ఎలాంటి జబ్బులకి ఆర్కులర్ థెరపీలో ట్రీట్మెంట్ చేయవచ్చు? సో ఫ్రెండ్స్, నేను నా క్లినికల్ ప్రాక్టీస్లో స్కిన్ ప్రాబ్లం నుంచి మొదలు పెడితే పెరాలసిస్ వరకు, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్కి, హార్మోనల్ ప్రాబ్లమ్స్కి, అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్కి, అలాగే ఆర్థరైటిస్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఇలా నేను చేయని ట్రీట్మెంట్ అంటూ లేదు. ఓకేనా? నేను చెప్తున్నాను, నేనేం గొప్పలు చెప్పట్లేదు మీకు, నా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ చెప్తున్నాను. ఈవెన్ మా ఇంటికి కూడా వస్తారు ట్రీట్మెంట్ కోసమని. ఒక ఆవిడ మా ఇంటికి చలి జ్వరంతో వణికిపోతూ వచ్చింది మిత్రం. ఇది ఎప్పుడు తెలుసా? 12 years బిఫోర్ చెప్తున్నాను. ఇది ఈ ఎగ్జాంపుల్ 12 years బిఫోర్ చెప్తున్నాను. నేనేం లేదు, 3 నీడిల్స్ పెట్టాను, వెళ్ళి పడుకోండి అని చెప్పాను. 5 minutes తర్వాత లేచి వచ్చింది. ఏమైందండి అని చెప్పాను. తగ్గిపోయిందండి అని చెప్తుంది. నాకే నమ్మబుద్ధి కాలే ఫస్ట్. అట్లయితే తగ్గిపోయింది ఇంత తొందరగా అని. అంటే వణుకుతూ వచ్చిన ఆవిడ చాలా ఫ్రీ అయిపోయి రిలాక్స్ అయిపోయి వచ్చేసింది వితిన్ 5 minutesలో. ఇది ఒక రిజల్ట్. అలాగే ఇంకొక రిజల్ట్ ఏంటంటే, నేను ములుగుకి వెళ్ళిన తర్వాత, అంటే నేను ఇదివరకు హైదరాబాద్లోనే ఉండేవాడిని. కరోనా కంటే ముందు ములుగు వెళ్ళిపోయాను. అక్కడ ఒక క్లినిక్ ఏర్పాటు చేసుకున్నాను. పాపం ఒక రైతు వచ్చాడు. ఒక రైతు బస్తాలు మోసి మోసి ఆ నడుము పట్టేసింది. పడుకో రావట్లేదు, కూర్చో రావట్లేదు, ఒక పక్కకు తిరిగి రావట్లేదు. అంత సివియర్గా క్యాచ్ అయింది లోవర్ బ్యాక్. ఇంకా మన దగ్గర ఉండేది ఏంటి? ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం మనం, ఏదో పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ లేదా ఇంజెక్షన్స్ తీసుకుంటాం. ఆల్రెడీ వారం నుంచి రోజు ట్రీట్మెంట్ అవుతుంది, కానీ తగ్గట్లేదు. ఎవరో చెప్పారంటే మన దగ్గరికి వెళ్ళమని వచ్చారు. వచ్చిన తర్వాత నేను నీడిల్స్ పెట్టాను. నీడిల్స్ పెట్టి నేను ఎలక్ట్రో హోమియోపతి మెడిసిన్ ప్రాక్టీస్ కూడా చేస్తాను. సో ఆ మెడిసిన్ కల్పించే లోపు మాక్సిమం 5 minutes మినిట్ కనిపించే లోపు వంగుతున్నాడు, లేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఇలా ఏమైందండి అని నేను అన్నాను. ఎందుకు అలా చేస్తున్నారు? తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, నిజంగా తగ్గిపోయిందా లేదా చూసుకుంటున్నాను అని చెప్పేసి వంగుతున్నాడు, లేస్తున్నాడు, తిరుగుతున్నాడు, చేస్తున్నాడు అన్నమాట. నేను ఆశ్చర్యపోయా. సో ఇంత ఇన్స్టాంట్ గా రిజల్ట్ వస్తుంది ఆర్కులర్ థెరపీ. అలాగే ఎవరో కాదు, మా వైఫ్ వాళ్ళ బ్రదర్, మా బామ్మర్ది జగిత్యాల్లో ఉన్నప్పుడు పాపం ఆయనకి బ్యాగ్ పట్టేసింది. బ్యాగ్ పట్టేస్తే పని చేసేది ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తాడు. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ చేస్తూ ఎంతో మంది అందరు డాక్టర్స్ తో పరిచయం ఉంటుంది కదా మెడికల్ రిప్ అంటే. మంచి మంచి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నాడు, అయినా తగ్గలేదు. అప్పటికి వారం రోజులు అయిపోయింది. మా మామగారు ఫోన్ చేసి, ఒకసారి నువ్వు వెళ్ళి చూడరాదు, ఒకసారి నువ్వు వెళ్ళి చూడరాదు అంటే, నాకేమనిపిస్తుందంటే మంచి మంచి డాక్టర్ల దగ్గర ట్రీట్మెంటే తీసుకుంటున్నాడు, మన వల్ల ఏమవుతుంది అని నేను అనుకుంటున్నా. నేను అశ్రద్ధ చేస్తున్నా వాస్తవానికి. మనకు తెలియదు కదా. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 13 years బిఫోర్ సంగతి. సరే అని చెప్పేసి ఓ రోజు క్లాసులు అన్నీ మానేసుకొని జూబ్లీ బస్ స్టాప్కి వెళ్ళిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి మధ్యాహ్నం అయింది. ఆడికి వెళ్ళగానే భోజనం పెట్టారు. నేనేం చేశానంటే భోజనం కంటే ముందు మళ్ళీ నేను వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం కల్లా వెళ్ళాలి, ఎందుకంటే నా క్లాసులు అవన్నీ చూసుకోవాలి కదా. సో ఫస్ట్ ఏం చేశానంటే, చెవిలో పడుకొని ఉన్నాడు నేను వెళ్ళేసరికి, చెవిలో నీడిల్స్ పెట్టాను. ఆ తర్వాత భోజనం చేశాను. నేను భోజనం చేసేసరికి లేచి కూర్చున్నాడు మీద. లేచి కూర్చున్నాడు. నేను చెప్పేటివి ఇవన్నీ ఏదో గొప్పలు కాదు, ప్రాక్టికల్గా నేను ఇప్పుడు ఏ ఎగ్జాంపుల్ చెప్పానో వాళ్ళతో మీతో కావాలంటే మాట్లాడిస్తాను. మళ్ళీ ఆఫ్టర్ 13 years నుంచి మళ్ళీ బ్యాక్ పెయిన్ రాలేదు. మళ్ళీ బ్యాక్ పెయిన్ రాలేదు. సో ఇలాగా నా క్లినికల్ ప్రాక్టీస్లో చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా అవుద్ది. అలా అని చెప్పేసి అన్ని ప్రాబ్లమ్స్కి అంతే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందా? నో. ఇప్పుడు నేను ఎన్నో కేసెస్ నా క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్నింటికి ఒక నెల రోజులు టైం పట్టవచ్చు, కొన్నింటికి ఒక 2 నెలలు కూడా టైం పట్టవచ్చు. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద కండిషన్ బట్టి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనకు ఇతర ట్రీట్మెంట్స్ కంటే ఈ ఆర్కులర్ థెరపీ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని నేను చెప్పగలుగుతాను.
ఆ కాన్ఫిడెంట్కి అయితే నేను చెప్పగలుగుతాను. ఇక ఈ ఆర్ఎల్ఏ థెరపీ బయట నేర్పించే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు, బోల్డంత ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అలా నేను కూడా ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను మిత్రమా. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. సో నేను ఆర్కిలర్ థెరపీ మొట్టమొదటి నేర్చుకున్నది ఢిల్లీ నుంచి డాక్టర్ జగమోహన్ సచ్దేవా అని చెప్పేసి ఆయన దగ్గర నేర్చుకున్నాను మిత్రమా. సో ఆ తర్వాత హైదరాబాద్ లో ఇందుమతి మేడం అని ఇస్ అ లెజెండ్ ఆల్టర్నేటివ్ థెరపీలో వన్ ఆఫ్ ద లెజెండ్ ఇందుమతి మేడం. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. నాకు ఆవిడ లైఫ్ ఇచ్చారు మిత్రమా. ఒక అమ్మలాగా నేను అమ్మ అంటాను నేను. ఎందుకంటే ఆవిడ నాకు ఆల్టర్నేటివ్ థెరపీలో, ముఖ్యంగా ఆర్కిలర్ థెరపీలో నాకు లైఫ్ ఇచ్చారు. ఆవిడ మేలు, ఆవిడ పుణ్యం నేను ఈ జన్మకి మాత్రం మర్చిపోను మిత్రమా. అంటే ఆర్కిలర్ థెరపీలో నాకు అంత అంత నాలెడ్జ్, అంత సబ్జెక్ట్ ఇచ్చింది. ఆవిడకి కొండాపూర్లో రత్నదీప్ పైన కొండాపూర్లో రత్నదీప్ షాప్ పైన బిల్డింగ్ లో 2 ఫ్లోర్లలో ఒకవైపు టెస్లా డయాగ్నోసింగ్ సెంటర్ ఉండేది. ఇంకోవైపు మొత్తం ఈ అక్షర వెల్నెస్ అని చెప్పేసి ఇందుమతి మేడం క్లినిక్ ఉండేది. నేను కూడా అప్పుడు కొండాపూర్లో ఉండేవాడిని. నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా వెళ్ళిపోయి మేడంని అడిగేవాడిని. సో ఆ విధంగా నాకు విసుక్కోకుండా ఏ సమస్య, ఏ డౌట్ వచ్చినా సరే నాకు డైరెక్ట్గా చేపించి చూపించేదన్నమాట. నిజంగా మహానుభావురాలు ఆ అమ్మ. సో ఆవిడ వల్ల నేను ఈ రోజు ఆర్కిలర్ థెరపీ ఇంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నాను కదా. ఎందుకంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొండాపూర్లో ఉన్నప్పుడు మా పాప ఒక 2 ఇయర్స్ బేబీ అనుకుంటా. ఆ 2 ఇయర్స్ బేబీలో మోషన్స్ అయ్యాయి, కంటిన్యూస్ గా మోషన్స్ అయ్యాయి. ఇక మనం ఏంటంటే అప్పటి వరకు మనకి ఇంగ్లీష్ వైద్యం అంటే తెలియదు. కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒకసారి టెస్ట్ చేయించండి అన్నాడు. నేను ఇప్పుడు చెప్పాను కదా టెస్లా డయాగ్నోసింగ్ సెంటర్ అని, అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ టెస్ట్లు చేయించాను. రిపోర్ట్స్ వచ్చేంత 1 అవర్ పడుతుంది, వెయిట్ చేయండి అన్నారు. ఈ డోర్ తీస్తే టెస్లా డయాగ్నోస్టింగ్ సెంటర్, బయటకు వచ్చి ఈ డోర్ ఓపెన్ చేస్తే అక్షర వెల్నెస్ సెంటర్, ఇందుమతి మేడం క్లినిక్. సో నేను క్లినిక్లోకి వెళ్ళిపోయి మేడం ఇది పరిస్థితి, నేనేం చేయమంటారంటే, దీనికి ఎందుకు శివ టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి 2 నీడిల్స్ వేసింది చెవులో. మా పాపకి 2 ఇయర్స్ బేబీకి 2 నీడిల్స్ వేసింది. సాయంత్రం కల్లా తగ్గిపోయింది మిత్రమా సమస్య. తగ్గిపోయింది. అప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన పిల్లలకి ఏమన్నా అయితే మనం తట్టుకోలేము కదా. సో అప్పుడు అసలు ఈ ఆర్కిలో థెరపీ అంటే ఏంటో నేను తెలుసుకోవాలి, నేను కూడా చేయాలి, ఇలా ట్రీట్మెంట్ నేను కూడా చేయాలి అన్న ఇంటెన్షన్, అన్న తపన అప్పుడు మొదలైంది మిత్రమా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్టడీ చేస్తూనే ఉన్నాను, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాను. నా నా చేతుల్లో కూడా ద బెస్ట్ రిజల్ట్స్ కూడా నా కళ్ళారా నేను చూశాను మిత్రమా. నేను నమ్మలేని రిజల్ట్స్ చూశాను అలా. సో ఇలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అయితే మన మన శ్రీ గురు ఫ్యామిలీలోనే ఎందుకు నేర్చుకోవాలి ఈ థెరపీ అంటే ఒక అడ్వాంటేజ్ ఉంది మిత్రం. ఏం సారీ, నేను ఇంకొక మాస్టర్ని గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. తమిళనాడు చెన్నై నుంచి డాక్టర్ వేంగుడుపతి గారు అని చెప్పేసి ఆయన దగ్గర కూడా నేను ఆర్కిల్ థెరపీ నేర్చుకున్నాను. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ ఆర్కిల్ థెరపీ. సో ఈ విధంగా అలాగే ఇంకా ఎంతో మంది దగ్గర నేర్చుకున్నాను. అలాగే ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాను. అలాగే కలకత్తాలో ఒక ఒక హాస్పిటల్ ఉంది, అక్కడి నుంచి కూడా ఆర్కిల్ థెరపీ నేర్చుకున్నాను నేను. అంటే ఒక్క దగ్గర ఆగిపోలేదు మిత్రమా. ఇంకా ఎలా ట్రీట్ చేయాలని ఇన్ని రకాలుగా నేర్చుకున్నాను. అలాగే ఆన్లైన్లో అయితే ఇంకా చాలా చోట్ల నేర్చుకున్నాను ఆన్లైన్లో. సో ఇలా ఆల్మోస్ట్ ఒక 16-17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఆర్కిల్ థెరపీ ఎలా టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేయకూడదు, ఎక్కడ రిజల్ట్ వస్తుంది, ఎక్కడ రిజల్ట్ రాదన్నది అలాగ చూస్తేనే అర్థమైపోయేటువంటి స్థితిలో ఈరోజు ఉన్నాను. తర్వాత మరి మన దగ్గర ఇప్పుడు ఎందుకు ఎలా నేర్చుకోవాలంటే ఫ్రెండ్స్, నేను ఆర్కిల్ థెరపీ నేర్పించి వదిలిపెట్టాను. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఆర్కిల్ థెరపీ నేర్పించి వదిలిపెట్టాను. మరి ఏం చేస్తాను అంటే, మనకు ఆర్కిలర్ థెరపీ కాలేజ్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దీన్ని నేను నెక్స్ట్ ఒక 1 వీక్లో శ్రీ గురు ఆర్కిలర్ అకాడమీగా మారుస్తున్నాను మిత్రమా. చేంజెస్ ఈ వాట్సాప్ గ్రూప్ని శ్రీ గురు ఆర్కిలర్ అకాడమీ
పేరుతో చేంజ్ చేస్తాను. ఎవరెవరైతే నా ఆధ్వర్యంలో నా దగ్గర ఆర్కులర్ థెరపీ నేర్చుకుంటున్నారో వాళ్ళందరినీ ఈ అకాడమీలో, ఈ వాట్సాప్ అకాడమీలో నేను జాయిన్ చేయించుకొని వాళ్ళందరినీ ఇందులో జాయిన్ చేసి వాళ్ళకి కంటిన్యూస్గా నేను అబ్జర్వేషన్ చేస్తూ వారు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు అందులో వారు ఉంటారు. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఆ గ్రూప్లో మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను మీకు ఇస్తున్నటువంటి సపోర్ట్. మీరు మాస్టర్ అయ్యేంత వరకు, అసలు నాతో పని లేకుండా మీరు ట్రీట్మెంట్ చేసేంత వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అవునా? సో ఈ విధంగా నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. అలాగే ఒక సర్టిఫికేట్ ఇస్తాను. నేను ఇచ్చే సర్టిఫికేట్ అయితే మీకు ఉపయోగపడదు, బట్ నాలెడ్జ్ పరంగా అయితే మాత్రం ద హైయెస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నాలెడ్జ్ నేను ఇస్తాను ఫ్రెండ్స్. అది ఎందుకంటే ఈవెన్ డాక్టర్ పాల్ నాజిల్ వాళ్ళ సన్ కూడా ఇప్పుడు ఫ్రాన్స్లో ఎలా చేస్తున్నారు అన్నది విషయం కూడా నేను ఇంకా స్టడీ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ప్లాన్ చేశాను లండన్ వెళ్ళాలని, బట్ ఖచ్చితంగా నేను వాళ్ళ ఫ్యామిలీని ఒక్కసారైనా టచ్ చేసి వస్తాను. ఇంకా కుదరలేదు నాకు కొంచెం కొన్ని పనుల ద్వారా. తర్వాత నెక్స్ట్, ఆర్కులర్ థెరపీ ఎవరు నేర్చుకోవచ్చు? దీనికి ఏమన్నా స్టడీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? అవునా మిత్రమా? ఏం చదువుకోవాలి? సైన్స్ చదువుకోవాలా? అది చదువుకోవాలా? డాక్టర్ చదువుకోవాలా? బిఎన్వైస్ చదువుకోవాలా? బిఏఎంఎస్ చదువుకోవాలా? ఏం అక్కర్లేదు మిత్రమా. సో మీకు చెవిలో నేను చూపించే పాయింట్స్ తెలిస్తే చాలు మిత్రమా, ఎవరైనా ట్రీట్మెంట్ చేయవచ్చు. ఎస్ మిత్రమా. ఇప్పుడు నేను చెప్పిన సైంటిఫికల్ ఈ న్యూరలాజికల్ పర్స్పెక్టివ్ కానీ, ఎంబ్రిలాజికల్ పర్స్పెక్టివ్ కానీ, ఇవన్నీ ఏంటి, జర్మ్ లేయర్స్ ఏంటి, ఇవన్నీ సెరిబ్రల్ కార్టెక్స్ ఏంటి, ఇవన్నీ ఏ పదాలు మీకు తెలియకపోయినా అసలు గుండె ఎక్కడ ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేయండి, చాలు, ట్రీట్మెంట్ అయిపోతుంది. లివర్ ఎక్కడ ఉంది అక్కడ ట్రీట్మెంట్ చేయండి చాలు. చెవిలో మోకాలు ఎక్కడ ఉంది? మోకాలు నొప్పితో వస్తారు మిత్రమా చాలా మంది. చెవిలో మోకాలు ఎక్కడుంది, నీ జాయింట్ ఎక్కడుంది, అక్కడ ఒక నీడ్ లేని సరిపోతుంది. అంటే ఈవెన్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా ఆర్కులర్ థెరపీ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మా పాప నేర్చుకుంది కాబట్టి చెప్తాను. సో అంత చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు, అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్, ముఖ్యంగా మదర్స్, తల్లులు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఏదో పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, వాడికి జ్వరమో, జలుబో, మోషన్స్ ఏదో ఒకటి అవుతాయి కదా. పిల్లలు ఏదో ఒకటి తింటారు, ఏదో ఒకటి అవుతుంది, ఏదో కడుపు నొప్పి అంటాడు, అప్పటికప్పుడు మనం ఎక్కడ పరిగెడతాం మిత్రమా. సో కాబట్టి ఒక్క నీడిల్తో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఒక్క నీడిల్తో అంత ఇన్స్టాంట్ బెస్ట్ థెరపీ ఆర్కులర్ థెరపీ. సో ఆ విధంగా ఈ ఆర్కులర్ థెరపీని ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ నేర్చుకుని మీరు వదిలిపెడతారేమో, కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. నాకు ఒక అలవాటు ఇది ఉంది, ఏమంటే మీరు బాగా చేసేంత వరకు నేను మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. అది కానీ నేను ఎంతమంది దగ్గర అయితే ఆర్కులర్ థెరపీ నేర్చుకున్నానో నేను వాళ్ళని పట్టుకున్నాను మిత్రం. కానీ నేనేమంటున్నాను, మీరు ఆర్కులర్ థెరపీ పర్ఫెక్ట్గా నేర్చుకునేంత వరకు నేను మిమ్మల్ని పట్టుకొని ఉంటాను. నేను నేర్చుకున్న పద్ధతి మర్కట న్యాయం మిత్రం, మీకు నేర్పిస్తున్న పద్ధతి మార్జారి న్యాయం మిత్రం. ఎస్, అది కూడా నేర్చుకోలేకపోతే ఇంకేం చేస్తామన్నది తర్వాత సంగతి. ఇకపోతే నెక్స్ట్, సార్ మెటీరియల్ ఇస్తారా? మరి ఆర్కులర్ థెరపీ బాగానే ఉంది, మాకు నేర్చుకోవాలని ఉంది, మరి మెటీరియల్ ఇస్తారా? ఎస్, నేను మీకు మెటీరియల్ ఇస్తాను. ఆ మెటీరియల్ అంటే నేను సింప్లిఫై చేసిన మెటీరియల్ ఇస్తాను మిత్రమా. అంటే ఈజీగా మీరు ఆ మెటీరియల్ని చదువుకుంటే మీరు ట్రీట్మెంట్ ఈజీగా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే, ఏమైనా ప్రశ్నలు ఉంటే ఏం చేయవచ్చు? ఎస్, శ్రీ గురు ఆర్కులర్ అకాడమీలో మీరు ఎన్ని డౌట్స్ అయినా, ఎన్ని ప్రశ్నలైనా వేయవచ్చు, ఎప్పుడైనా వేయవచ్చు. ఓకేనా? తర్వాత ఆర్కులర్ థెరపీలో మాస్టర్ అవ్వాలంటే నేనేం చేయలేను, నేను మీకు గైడ్ చేస్తాను, కానీ దాని వెనకాల ప్రయత్నం చేయాల్సింది మీరే కదా. ఎస్ ఆర్ నో? మీ ప్రయత్నం ఉంటే నా సపోర్ట్ ఉంటుంది, 100% మీరు చేయవచ్చు, మాస్టర్ అవ్వచ్చు.
ఎన్ని రోజుల్లో? విత్ ఇన్ 3 months నుంచి 1 yearలో మీరు మాస్టర్ అవ్వచ్చు. ఎందుకంటే నేను చెవిలో ఆర్టిలరీ నేర్చుకొని నీడిల్ పెట్టడానికి నాకు 3 years టైం పట్టింది. అర్థమవుతుందా? నేను ఆర్టిలరీ నేర్చుకున్న తర్వాత నాకు అనిపించేది బాడీలో నీళ్లు గుచ్చాలంటేనే ఎంతో నొప్పి వస్తుంది, అలాంటిది చెవులో నీళ్లు గుచ్చాలంటే పాపం వాళ్ళకి ఎంత నొప్పి వస్తుంది అని నేను భయపడిపోయి 3 సంవత్సరాల వరకు అసలు నీళ్లు ముట్టుకోలేదు. ఓన్లీ స్టిక్కర్స్ ట్రీట్మెంటే చేశాను. కానీ ఇప్పుడు నేను నేర్పిస్తున్న వాళ్ళకి డే 1 నీడిల్తో ట్రీట్మెంట్ చేపిస్తున్నాను. ఫస్ట్ డే నీడిల్స్తో ట్రీట్మెంట్ చేపిస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి డైరెక్ట్గా నా దగ్గర నేర్చుకున్నప్పుడు మీకు నీడిల్ భయం పోయిందా, ఇక మీరు నీడిల్ ఈజీగా నీడిల్ చేస్తారు. ఎస్ ఆర్ నో మై డియర్? ఒకవేళ నేనే మీకు నీడిల్ నేర్పించలేదు అనుకోండి, మీరు కూడా నాలాగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఎందుకు వచ్చిందిలే బాధ అని చెప్పేసి మీరు నీడిల్ ట్రీట్మెంట్ చేయడం వదిలేస్తారు. అవునా ఫ్రెండ్స్? సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. నెక్స్ట్, ఏ జబ్బుకు ఏ పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అది మాకు ఎలా తెలుస్తుంది సార్ అని మీరు అనొచ్చు. అవునా మిత్రులారా? అది నా బాధ్యత. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇప్పుడు హైబ్రిడ్ మెథడ్లో నేను ఆర్టిలరీ నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. హైబ్రిడ్ మెథడ్లో అంటే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఇంతకుముందు నేను 2 days ఆర్టిలరీ నేర్పించేది, ఆ 2 days టైం సరిపోవట్లేదు కాబట్టి దాన్ని 3 days తీసుకొచ్చాను. 3 days నేర్పిస్తున్నాను. అయితే 3 days కంటిన్యూస్గా నేర్పించేసరికి ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేర్పించేసరికి వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది. ఇన్ని పాయింట్స్ మేము ఎలా నేర్చుకోవాలి సార్ ఒకటేసారి, మాకేం గుర్తుండట్లేదు అని అంటాం. సో ఇలా ఆలోచించిన తర్వాత నాకు అప్పుడు మళ్ళీ అనిపించింది, ఓకే దీనికి ఒక మార్గం ఉంది. ఒక 5 రోజులు ఆన్లైన్లో నేర్పించి, రోజు 1 గంట సేపు ఆన్లైన్లో నేర్పించి, ఆ తర్వాత 2 రోజులు డైరెక్ట్గా ఆఫ్లైన్లో నేర్పిస్తే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు అన్నటువంటి కోణంలో ఫస్ట్ టైం ఇప్పుడు మనం ఈ హైబ్రిడ్ మెథడ్లో మనం టీచ్ చేయబోతున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఆర్టిలరీ థెరపీ మనకి హైబ్రిడ్ మెథడ్లో 5 days అంటే నెక్స్ట్ శనివారం నుంచి బుధవారం వరకు 16th మే, మే 16th, 17th, 18th, 19th అండ్ 20th, శని, ఆది, సోమ, మంగళ, బుధ. నెక్స్ట్ ఈ 5 రోజులు కోర్సెస్ ఆన్లైన్లో 1 hour జరుగుతుంది. అది ఈవినింగ్ 8 to 9 మై డియర్ ఫ్రెండ్స్. ఈవినింగ్ 8 to 9 అందరికీ కన్వీనియంట్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా సరే 5 రోజులే కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. అందులో ఫస్ట్ 2 days ఎలాగూ సాటర్డే సండేనే, ఏమిట్లరా మిగిలింది అడ్జస్ట్మెంట్ ఓన్లీ 3 days, మండే, ట్యూస్డే, వెనస్డే, ఈ 3 రోజులే చేసుకోవాలి. నాలెడ్జ్ కోసం చేసుకోండి ఫ్రెండ్స్. అవునా? ఈ 5 days అయిపోయిన తరువాత ఎవరైతే తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ఆర్టిలరీ థెరపీ నేర్చుకుంటున్నారో వారికి ఆఫ్లైన్లో 2 days ఆఫ్లైన్లో హైదరాబాద్లో హిమాయత్ నగర్లోని మా గురువు గారైనటువంటి చంద్రకాంత్ సార్ ఇన్స్టిట్యూట్లో చేతన ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రెడిషనల్ యోగా సెంటర్లో 2 days నేను నేర్పిస్తాను. 2 days ఇక్కడ డైరెక్ట్గా లైవ్లో ఆఫ్లైన్లో ఇయర్ డయాగ్నోజింగ్, చెవిని చూసి ఎలా రోగ నిర్ధారణ చేయాలి, ఎలా సీడ్ ట్రీట్మెంట్ చేయాలి, ఎలా నీడిల్ ట్రీట్మెంట్ చేయాలి, ఎలా ప్రెషర్ ట్రీట్మెంట్ చేయాలి, ఇవన్నీ లైవ్గా డైరెక్ట్గా మీకు 2 days నేర్పిస్తాను. అంటే 1.5 day. 1 day సాటర్డే ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ సండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు, అంటే ఎర్లీ మార్నింగ్, సండే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాను. అలా మనకి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నేను మీకు లైవ్గా నేర్పిస్తాను. సో తెలంగాణలో ఉన్నటువంటి వారికి హైదరాబాద్లో మే 23rd, 24 కోర్స్ ఉంటుంది. ప్లీజ్ నోట్ డౌన్, నేను తర్వాత మీకు మళ్ళీ పంపిస్తాను కూడా. ఆన్లైన్లో అందరికీ తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి నుంచైనా నేర్చుకోండి.
ఆన్లైన్లో అందరికీ ఒకే ప్లాట్ఫామ్, జూమ్ ప్లాట్ఫామ్లో మే 16th, 17th, 18th, 19th, 20th 5 days ఆన్లైన్ నైట్ 8 to 9 PM. ఆఫ్లైన్ హైదరాబాద్ కన్వీనియంట్ ఉన్నటువంటి వాళ్ళకి హైదరాబాద్లో మే 23, 24 హిమాయత్ నగర్లో, దాని అడ్రస్ లొకేషన్ అన్ని పెడతాం తర్వాత. నెక్స్ట్ ఎవరైతే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, బాపట్ల ఇక ఇలా ఆంధ్ర నుంచి నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు సెంటర్గా చేసుకొని మన మిత్రుడు కొండారెడ్డి గారి ఇన్స్టిట్యూట్లో శ్యామలా నగర్, గుంటూరులో శ్యామలా నగర్ మిలిటరీ క్యాంటీన్ వెనకాల ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో కొండారెడ్డి గారు నా మిత్రుడు, వారి ఇన్స్టిట్యూట్లో 2 days నేను మే 30 సాటర్డే, 31st సండే. సో ఇక్కడికి నేను వస్తున్నాను మిత్రమా. ఓకే, సో దిస్ ఈస్ 2 centers, అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో నా ఆత్మీయుల దగ్గరికి, అంటే ఎవరైతే నా దగ్గర ఆర్ట్లర్ థెరపిస్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి నేను వస్తున్నాను. లైవ్గా ఆఫ్లైన్లో మీకు ట్రీట్మెంట్ నేర్పిస్తాను. ఇంకొక అడ్వాంటేజ్ ఉంది మన దగ్గర నేర్చుకోవడం ద్వారా. ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మన దగ్గర నేర్చుకుంటే లైఫ్లో మీరు నేను ఎక్కడ నేర్పించినా అక్కడ ఫ్రీగా వచ్చి నేర్చుకోవచ్చు. నేనేం మళ్ళీ మీ దగ్గర ఫీజు తీసుకోను, బట్ నామినల్ ఫీజు ఉంటుంది. ఏది, అక్కడ సెంటర్కి ఏదైనా డబ్బులు ఉంటే లేదా ఫుడ్కి ఏదైనా డబ్బులు ఉంటే అది మనకి ఫ్రీగా రాదు కదా. సో దానికోసం నామినల్గా ఫుడ్ ఖర్చు ఉంది, లేదంటే వెన్యూ ఆ ప్లేస్ ఖర్చు ఏమన్నా ఉంటే దానికి నామినల్గా 500 రూపాయలు, 1000 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, 2 daysకి ఫుడ్ ఉంటుంది, 2 daysకి ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి మాత్రమే నేను తీసుకుంటాను. కోర్స్ ఫీజు నేను తీసుకోను. ఒక్కసారి మీరు నా దగ్గర నేర్చుకున్నారంటే లైఫ్ టైం మీరు ఎక్కడ నేను ఆన్లైన్లో పెట్టినా ఎక్కడ ఆఫ్లైన్లో పెట్టినా మీరు రావచ్చు, నేర్చుకోవచ్చు, అలాగే అసిస్ట్ కూడా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అసిస్ట్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద సీనియర్ స్టూడెంట్స్. సో ఇది అడ్వాంటేజ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆర్టిలరీ థెరపీలో ఇన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని మ్యాజికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటికి చాలా సమయం అయిపోయింది, ఇంకా టైం లేదు, ఎందుకంటే మీకేమన్నా క్వశ్చన్స్ ఉండొచ్చు, ఆ క్వశ్చన్స్ నేను తీసుకుంటాను. బట్ బిఫోర్, ఆర్టిలరీ థెరపీలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోస్థేనియా, ఆల్ న్యూరో ప్రాబ్లమ్స్ అన్నిటి కలిపి ఒకే ఒక మాస్టర్ న్యూరోస్థేనియా పాయింట్ ఒకటే ట్రీట్మెంట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే బీపీ తక్కువ ఉందా, వితిన్ 3 minutes బీపీ రేస్ చేయవచ్చు. బీపీ తక్కువ ఉందా లేదా బీపీ ఎక్కువ ఉందా, వితిన్ 5 minutes బీపీ తగ్గించవచ్చు. బీపీ పెంచే పాయింట్ ఉంది ఆర్టిలరీలో, బీపీ తగ్గించే పాయింట్ ఉంది. సో అదే విధంగా యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ పాయింట్స్ చెవిలో అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. అంతేకాదు ఇన్సోమ్నియా, స్లీప్ గుడ్ పాయింట్స్, షెన్మెన్ పాయింట్ అయితే అద్భుతం మిత్రమా. ఆకుపంచర్లో షెన్మెన్ పాయింట్ ఉంటుంది, ఆర్టిలరీ థెరపీలో కూడా షెన్మెన్ పాయింట్ ఉంటుంది. సో ఈ షెన్మెన్, ఆకుపంచర్లో షెన్మెన్ పాయింట్ H7, హార్ట్ మెరిడియన్ H7 రిస్ట్ జాయింట్ దగ్గర ఉంటుంది ఇక్కడ. సో ఆర్టిలరీలో ట్రయాంగులర్ ఫోసాలో అప్పర్ లేయర్లో షెన్మెన్ పాయింట్ ఉంటుంది. అంటే ఇది నేను లొకేషన్తో సహా చెప్తున్నాను, ఆల్రెడీ చేసిన వాళ్ళకి తెలుసు. షెన్మెన్, ఈ షెన్మెన్ H7 పాయింట్ ఎలాగైతే ఎన్ని యాంగిల్లో పనిచేస్తుందో దానికంటే ఇంకా 2 రెట్లు బెటర్గా ఆర్టిలరీ షెన్మెన్ పాయింట్ పనిచేస్తుంది. సో ఇది నా ప్రాక్టికల్ క్లినికల్ ప్రాక్టీస్లో నేను చూశాను. నెక్స్ట్ అడిక్షన్స్, యాంటీ అడిక్షన్స్కి అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి మిత్రమా ఆర్టిలరీలో. అలాగే బ్రెయిన్ పాయింట్, అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే వాటన్నిటికీ కార్టెక్స్, డైజెస్టివ్ సబ్ కార్టెక్స్ అని చెప్పేసి ఒకటే పాయింట్ ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ చేస్తే గ్యాస్ట్రైటిస్, అసిడిటీస్, అల్సర్స్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ అన్నిటికీ పనిచేస్తుంది. అలాగే వాస్కులర్ సబ్ కార్టెక్స్ అని ఒక పాయింట్ ఉంటుంది. సర్క్యులేటరీ డిజార్డర్స్, బీపీ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, బ్లాక్స్ ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వీటన్నిటికీ ఒకటే పాయింట్ ఉంటుంది. అలాగే అంటే ఇవన్నీ మాస్టర్ పాయింట్స్ మిత్రమా. ఇవన్నీ అంటే లైక్ స్విచ్ చేస్తే రిజల్ట్ వస్తాయి చూసారా, అలాంటి పాయింట్స్ అనమాట. అలాగా ఎండోక్రైన్ పాయింట్స్, అలాగే స్పైన్ పాయింట్స్, అలాగే అలర్జీ పాయింట్స్, మాస్టర్ అలర్జీ పాయింట్స్. బాడీలో మీకు ఏ అలర్జీ అయినా ఉందా, ఫుడ్ అలర్జీ ఉందా,
తర్వాత స్మెల్ అలర్జీ ఉందా, డస్ట్ అలర్జీ ఉందా, లంగ్స్ అలర్జీ ఉందా, స్కిన్ అలర్జీ ఉందా, ఏదన్నా అలర్జీ ఉండదు, మాస్టర్ అలర్జీ పాయింట్ ఒకటి ఉంటుంది అలాగా. సో అలాగే మెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంపోటెన్స్, అలాగే ఇన్ఫర్టిలిటీ. సార్ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయి, అవునా, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయి, ఓరియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ అద్భుతంగా ట్రీట్మెంట్ చేయవచ్చు మిత్రమా ఆర్టికల్ థెరపీ. సో దిస్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టికల్ థెరపీ. అండ్ ఒకవైపు ట్రెడిషనల్గా, మరొక వైపు సైంటిఫికల్గా అండ్ ప్రాక్టికల్గా అన్ని రకాలుగా ఈ థెరపీని నేను మీ వరకు నేను తీసుకొస్తున్నాను మిత్రమా, మీ అందరికీ అందుబాటులో ఉండే వరకు తీసుకొస్తున్నాను. అయితే దీని ఫీజు వచ్చేసి, సరే ఇన్ని చెప్పారు కదా, మరి ఫీజు కూడా చెప్పండి అంటే ఫ్రెండ్స్, ఓన్లీ 9,000 రూపీస్ మై డియర్. ఇంత అద్భుతమైన థెరపీని మిమ్మల్ని యొక్క ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ గా చేసే ఫీజు వచ్చేసి ఓన్లీ 9,000. అయితే నా మిత్రులు కొంతమంది ఫోన్లు చేసి చేసి చేసి, సార్ 9,000 అంటే మేము అందరము పెట్టలేకున్నాము, కాస్త తగ్గించండి సార్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ ఎంతో మంది రిక్వెస్ట్ చేస్తే, ఇప్పటి వరకు నేర్పించిన వాళ్ళకి నేను 9,000 తీసుకున్నాను మిత్రమా. కానీ ఫస్ట్ టైం హైబ్రిడ్ థెరపీలో 5 రోజులు ఆన్లైన్లో నేర్పించి, మళ్ళీ 2 రోజులు హైదరాబాద్లో, 2 రోజులు గుంటూరులో, ఇంత ఎక్కువ టైం ఇస్తూ కూడా నేను ఫైనల్గా ఒక 1,000 రూపాయలు తగ్గించి 8,000 కాదు మిత్రమా, 2,000 తగ్గించి 7,000కి చెప్తున్నాను మిత్రమా. నేను నెక్స్ట్ టైం మాత్రం 7,000కి చెప్పాను. ఇది నా మిత్రులు కొంతమంది రిక్వెస్ట్ చేస్తే సరే అని ఒకరిద్దరి కోసం ఎందుకు, అదేదో అందరికీ అంతే ఫీజు తీసుకుందామన్న ఉద్దేశంతో ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళకి 7,000 తీసుకొని మిగతా వాళ్ళకి 9,000 తీసుకుంటే మన హార్ట్ ఒప్పుకోదు కదా. ఎందుకంటే మనం యోగాలో ఉన్నాం కాబట్టి సమన్యాయం చేసే ప్రయత్నం మనం చేస్తాం. సో కాబట్టి ఎవరికైనా సరే 7,000కి నేను ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాను మిత్రమా. మళ్ళీ ఫోన్ చేసి సార్ దీనికంటే తగ్గిస్తారా అంటే ఇక అలాంటి పని దయచేసి మీరు చేయకండి మిత్రమా, సరేనా. ఇది ఒకటి. నెక్స్ట్ టైం మాత్రం 7,000కి నేను నేర్పించాను మిత్రమా. నెక్స్ట్ టైం కోర్స్ 10,000 అవుతుంది. ఎందుకంటే ఆ ఎఫర్ట్ అంత తిరుగుతున్నాను, నేను అంత టైం ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో కాబట్టి ఎవరైనా సరే నేర్చుకోండి మిత్రమా, నేను మీకు సపోర్ట్ ఉంటాను. కేవలం నేర్పించి ఏమంటారు, నేర్పించి మీకు చేతులు దులుపుకొని నేను చేయను. సో నేర్చుకోండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోండి. ఇంట్రెస్ట్ లేని వారు మంత్లీ ఒకసారి వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోండి, సరిపోతుంది కదా మిత్రమా. అన్ని మార్గాలు ఉన్నాయి మన దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్నవారు నేర్చుకోండి, ఇంట్రెస్ట్ లేని వారు నేను హైదరాబాద్కి వస్తాను, వరంగల్కి వస్తాను, తర్వాత గుంటూరుకి వస్తాను, వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్కులర్ థెరపీ ఇంట్రడక్షనే కాదు మిత్రమా, చాలా సబ్జెక్ట్ చెప్పాను ఇంట్రడక్షన్లో, డెమో క్లాస్లో. అలాగే ఇప్పుడు నేను ఇంతటితో ముగిస్తున్నాను మిత్రమా. ఆ తర్వాత మీ క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే నేను తీసుకుంటాను.